పరశురాం నరసింహ గురుస్వామి ఆధ్వర్యంలో బాలకృష్ణ గురుస్వామి సమక్షంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఆదివారం నాడు నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని సహభావన టౌన్షిప్ సి బ్లాక్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఘనంగా అయ్యప్ప స్వామి మహాపూజ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దాదాపుగా ఈ మహాపడి పూజలో 60 మందికి పైగా స్వాములు పాల్గొన్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, భక్తులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూతనాథ సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాభాగో శాస్త్రేతృభ్యం నమో నమః. ఈరోజు రవిశంకర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే నరసింహన్ గారు వారు పరశురాం గారి యొక్క ఆధ్వర్యంలో మన సి బ్లాక్లో అయ్యప్ప స్వామి పడి పూజ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ 42 రోజులు కఠినమైన దీక్షతోటి ఈ 42 రోజులు మన పేరు మర్చిపోయి మనందరూ స్వామి స్వామి అంటూ ఉంటే మన లోపల ఉన్న లోపాలను పోయి మనం ఎంతో క్రమశిక్షణగా, అంటే రాబోయే తరంలో నలుగురికి మంచిగా క్రమశిక్షణగా ఉంటామని ఈ అయ్యప్ప దీక్షలో చాలా మంది నేర్చుకున్నారు. ఘనంగా నిర్వహించినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు అండి. ఈరోజు ముఖ్యంగా మా రవిశంకర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో పడిపూజ చాలా బాగా జరిగింది. దానికి మా సీనియర్లో ఉన్న మా సీనియర్ వాస్తవులైన నరసింహన్ గారు, పరశురామ గారు దీనికంతా కర్త కర్మక్రియ బాగా జరిపించారు. సో వారి కోసం అందరూ కష్టపడ్డాము, అందరూ సపోర్ట్ చేశాము. ఇది మా సి బ్లాక్లో 3వ పడి పూజ అండి. ఎవ్రీ ఇక్కడ మాల వేసుకున్నా కూడా అందరూ ఒక యూనిటీగా ఉండేసి ఒక పడి పూజ ప్రోగ్రామ్ పెట్టుకొని అందరం పిలుచుకునే ఒక పండగ వాతావరణంగా ఉంటుంది ఎప్పుడు. సో దీన్ని చక్కగా క్రియేట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ధనుర్మాసంలో చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు మన నరసింహస్వామి ఆధ్వర్యంలో, ఆయన పరశురాం ఆధ్వర్యంలో ఆయన యొక్క భక్తి బృందం చేతో సి బ్లాక్ స్థానే ప్రతిష్టాంపబడిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరపబడింది. ఈ రోజు పొద్దున గణపతి పూజ, గౌరీ పూజ, కలశం యొక్క ఆవాహనము, నవగ్రహ పూజ, ఆత్మ పూజ, పీఠ పూజ, ప్రాణ ప్రతిష్ఠా పూజ, సమస్త మంగళకర పూజ, వరుణ పూజ, అయ్యప్ప స్వామికి ఆవాహనము, అష్టోత్తరము, సహస్రనామార్చన, అలాగే గణపతికి అంగ పూజ, అష్టోత్తరము నామార్చన జరిగింది. ఆ తర్వాత మంత్ర పుష్పం జరిగింది. భక్తులందరూ ఎంతో భక్తిగా సి బ్లాక్ లో ఉండే భక్తులందరూ ఎంతో సహకరించారు. వాళ్ళ యొక్క అందడం వల్ల రంగరంగ వైభవంగా ఈ రోజు అయ్యప్ప స్వామి కార్యక్రమం పూజ బాగా జరిగింది. నేను ఈ శుభ సందర్భంగా వాళ్ళ యొక్క శబరిమల యాత్ర శుభప్రదం కావాలని, సి బ్లాక్ లో నివసించే సమస్త బంధువులు, మిత్రులు అందరికీ శుభం కలగాలని, అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల అందరికీ మంచి జరగాలని ఈ యొక్క సభాముఖంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. అందరినీ ఇదే ప్రార్థిస్తున్నాను. జై బోలో హరిపుత్ర అయ్యప్ప స్వామికి. మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు.